పర్వమా నిదానించు అనే ఒక మంచి కథ విందాం మనం. రచన డాక్టర్ మజ్జి భారతి గారు. మేఘాల మధ్య పయనిస్తున్న సుధేష్ణ చేతిలో పెళ్లి కార్డు నలుగుతోంది. మై గాడ్, ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే ఇందులో పెళ్లి కూతురుగా తన పేరుండేది. థ్యాంక్ గాడ్. అసలు 17 వయసులో తనకేం తెలుసని ఆలోచిస్తే నవ్వొస్తుంది. అప్పుడెంత మూర్ఖంగా ప్రవర్తించామా అని. ఆ వయసులోనే ప్రేమ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్న భ్రమ, పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలన్న అవివేకం, పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వస్తే వాళ్లే ఒప్పుకుంటారు అన్న విశ్వాసం ఎంత తెలివి తక్కువతనో. అసలు సిద్ధార్థలో తానేం చూసిందప్పుడు? అందవా, చదువా, ఆస్తే? పెద్ద అందగాడు కాదు, చదువులో తనకన్నా తెలివైన వాడైతే కాదు. ఆస్తే? అప్పటికి అటువంటి విషయాలను ఆలోచించుకునేంత తెలివితేటలు కూడా లేవు. మరెందుకు ప్రేమించానని అనుకుంది? తనను తానే ప్రశ్నించుకుంటే దానికి ఇప్పుడు సమాధానం లేదు. వయసుతో వచ్చిన ఆకర్షణ అయి ఉంటుంది. అది వ్యామోహంగా మారి ఉంటుంది. లేకపోతే మరేమిటి? సిద్ధు పేరు వినగానే తనలో ఏవో పులకింతలు, మనసులో ప్రణయరాగాలు, అవే జీవితానికి అర్థం పరమార్థం అనిపించేది. సిద్ధుని క్షణం వదిలి ఉండలేను అనిపించేది. సిద్ధుని తప్ప పక్కనెవరిని ఊహించుకోలేకపోయేది. మరిప్పుడు 7 ఏళ్ల గతానికి వెళితే అంత ఫూలిష్గా ప్రవర్తించింది తానేనా అనిపిస్తుంది ఇప్పుడు. ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే, మై గాడ్, ఈసరికి పెళ్ళైపోయి పిల్లల్ని కూడా కనే ఉండేది. ఊహించుకోవడానికి భయంగా ఉంది. హైదరాబాద్ పారిపోయి పెళ్లి చేసుకుందామని ట్రైన్ ఎక్కిన తమ పక్కన సిద్ధు వాళ్ళ నాన్నగారు. గుండె ఆగినంత పనైంది తామిద్దరికి. వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నానని ఎన్ని మాటలంటారో. తన కుటుంబం పరువు తీస్తారేమో. ఇప్పుడు ఇంటికి తిరిగెళ్ళి అమ్మా నాన్నలకు మొహాన్ని ఎలా చూపించాలో అనుకుంటూ తను ఎంత టెన్షన్ పడింది. ఎంసెట్ ఎంట్రన్స్ రాసిన కూతురు ఒక అబ్బాయితో లేచిపోయిందంటే తన తల్లిదండ్రుల దృష్టిలో తానెంత హీనంగా నిలబడాలి. దానికన్నా చచ్చిపోవడం నయం. మనసులో ఇన్ని ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉండగా, ఒక్క 6 ఏళ్ళు ఆగండి, అప్పటికీ మీరు ఇదే అభిప్రాయంతో ఉంటే మేమే మీ పెళ్లి జరిపిస్తాం. నువ్వు తెలివైన దానివని విన్నాను. కోడలిగా వస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. మీ తల్లిదండ్రులను కూడా ఒప్పించగలను. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు అన్న కండిషన్ కూడా పెట్టను. మీకు నచ్చినట్లు ఉండొచ్చు. 6 ఏళ్ల తర్వాత మీకు పెళ్లి చేసే అవకాశాన్ని మాకివ్వండి అని ఆయన అంటే తనకెంత ఆనందం వేసిందో. అమ్మా నాన్నలతో ఏం చెప్పారో కానీ వాళ్ళు ఒక్క మాట అనలేదు. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. తన ర్యాంకుకి ఏ కాలేజీలో అయినా సీట్ వస్తుంది. సిద్ధుకు వచ్చిన ర్యాంకుకి ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే. తనలో డైలమా, సిద్ధుని వదిలి వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలా వద్దా అని. కానీ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చాక వేరే ఆలోచన లేకుండా జాయిన్ అయిపోయింది. సిద్ధుకి తానంత దూరం వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఏమీ మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళాక తనకు గుబులుగానే ఉండేది, సిద్ధును వదిలి వచ్చాను అని. కానీ ఫోన్లు, వీడియో కాల్స్ ఆ విషయాన్ని మరిపించేవి. రాను రాను కొత్త పరిచయాలు, స్నేహాలు, సెమినార్లు, ప్రాజెక్టులు, అలా సిద్ధుతో మాట్లాడే సమయం తగ్గిపోతూ వేరే విషయాల మీద ఫోకస్ ఎక్కువైంది. మొదటిసారి సెలవులకు వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు సిద్ధుని చూస్తానా అనిపించిన తనకు ఆ తర్వాత ఇంటికొస్తే ఫ్రెండ్స్తో ప్రాజెక్ట్స్ గురించి, క్లాసుల గురించి, పరీక్షల గురించి మాట్లాడడంతోనే సరిపోయేది. సిద్ధుని కలిసినా మొదట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ ఉండేది కాదు. చుట్టూ ఉన్న లోకం పరిధి విస్తృతమవుతుంటే ఆలోచన సరళి కూడా మారుతుంది. ఆ విషయం ఎన్ఐటిలో చేరాకే తెలిసింది తనకి. ఎన్ఐటి క్యాంపస్లో కొన్నాళ్ళు గడిపాక దీని ముందు ఇంతవరకు తాను చూసిన ప్రపంచం చాలా చిన్నదనిపించింది. తాను చదివిన కాలేజీలో నంబర్ 1 తానే. మరిక్కడ తనలాంటి వాళ్ళు ఎంతోమంది. మొదటి 3 ర్యాంకుల్లో కాదు సరిగదా, మొదటి 10 ర్యాంకుల్లో ఒకరిగా ఉండాలన్నా ఎంత కష్టపడాలో తెలిసొచ్చింది. నూతిలోని కప్ప సామెత అర్థమైంది. అప్పట్లో ఎంత మూర్ఖంగా ఆలోచించానా అనిపించింది. అందరి తల్లిదండ్రులు అంకుల్లాగా ఆలోచిస్తే టీనేజ్ పెళ్ళిళ్ళు, వాటితో వచ్చే గొడవలు, ఆత్మహత్యలు, పరువు హత్యలు ఉండనే ఉండవు. ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే తామిద్దరి జీవితాలు ఇప్పుడు ఎలా ఉండేవో ఊహ కూడా అందట్లేదు సుధేష్ణకి. ఏదేమైనా తానిప్పుడు ఇలా మంచి ఉద్యోగం చేస్తూ అమెరికా వెళ్తుందంటే అంకులే కారణం. ఎదురుగా లేని సిద్ధార్థ తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది సుధేష్ణ. సుధేష్ణ అమెరికా వెళ్తోందట, నీ పెళ్లి కార్డు ఇస్తే బాగుంటుందేమో అన్న నాన్న మాటలకు సిద్ధార్థకు మనసులో సందిగ్ధం. తన పెళ్లి శుభలేఖ సుధేష్ణకివ్వాలా? తామిద్దరూ కలుసుకుని ఎన్ని రోజులైంది? కొన్ని నెలలై ఉంటుంది. 7 ఏళ్ల కిందట తెలియనితనంతో వయసు తెచ్చిన ఆకర్షణకు లోనై ప్రేమించుకున్నామని, పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అది జరగలేదు. కాలంతో పాటు తమ మధ్య ఆకర్షణ కూడా కరిగిపోతూ వచ్చింది. మొదట్లో బాధగా, శూన్యంగా అనిపించినా
తర్వాత స్నేహితుల్లా అనిపించినా ఆ తర్వాత ఏమీ అనిపించేది కాదు. కలిసినప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. హాయ్, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు తప్ప వేరే మాటలు కూడా ఉండేవి కాదు. ఒకప్పుడు తామిద్దరూ ప్రేమించుకున్నాం అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఈ శుభలేఖ ఇవ్వడం అంత అవసరమా అన్నట్లు చూస్తే అవును అన్నట్లు చూసిన నాన్న చూపులతో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సిద్ధార్థ. ఓ, అప్పుడే పెళ్ళా, ఎనీవే కంగ్రాచులేషన్స్ అని చెప్పిందే కానీ ఆమె గొంతులో ఏ రకమైన డిసప్పాయింట్మెంట్ లేదు. ఉంటుందని తాను మాత్రం ఎక్స్పెక్ట్ చేశాడా? లేదు. సుధీ ఎన్ఐటికి వెళ్ళిన సంవత్సరం తర్వాత అనిపించింది తామిద్దరూ సంవత్సరం కిందటిలాగా లేము అని. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం, ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూడటం, కలిశాక చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకపోవడం. ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ స్థితిలో ఉండేవారు. పెద్దవాళ్ళు ఒప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నాన్న రాకపోయి ఉంటే అంత పని జరిగేదే. 6 ఏళ్లు పోయాక మీ పెళ్లి జరిపిస్తానన్న నాన్న భరోసాతో వెనకొచ్చిన తాము, భరోసా ఏంటిలే, 4 తగిలించి ఇంటికి తెస్తే మాత్రం కాదన్న వాళ్ళెవరు? ర్యాంకులను బట్టి వేర్వేరు కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తే మొదట్లో ఎంత బాధపడ్డారో. తర్వాత సుదేష్ణ ఎన్ఐటీలో చేరాక తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఎంత తల్లడిల్లిపోయారో. 4 ఏళ్లే కదా, కష్టపడి ఎలాగోలా గడుపుదామని ఒకరినొకరు ఎంత ఓదార్చుకున్నారో. మొదట్లో ప్రతిరోజు వీడియో కాల్స్ కోసం ఎదురుచూపులు, స్వీట్ నథింగ్స్ పంచుకోవడం, అదే ప్రపంచం. తర్వాత నెమ్మదిగా సుధీ తనకు దూరమవుతున్నట్లు అనిపించేది. మొదట్లో ప్రతిరోజు ఫోన్ చేయమనే సుధీ తర్వాత బిజీగా ఉన్నాను, రేపు మాట్లాడదామే ప్లీజ్ అనేది. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత కలిసినప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ సెకండ్ సెమిస్టర్ తర్వాత లేదు. చిత్రంగా తనకి కూడా పెద్ద బాధ అనిపించలేదు. ఆ తర్వాత తను వచ్చాక తెలిసేది వచ్చిందని. తానేమో ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ అయ్యాక నాన్న బిజినెస్ చూసుకుందామని, సుధీకేమో పై చదువులు చదవాలని, ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని. ఇద్దరి కోరికల్లోనే ఎంత వ్యత్యాసమో. రోజులు గడుస్తున్న కొద్దీ తామిద్దరూ ఒకరికొకరు సరిపోమేమో అనిపించేది. ఆ విషయం పూర్తిగా ఎప్పుడు తెలిసింది తనకు? ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయ్యాక సుధీ ఫ్రెండ్స్ పల్లెటూరు చూద్దామని తమ ఊరొచ్చినప్పుడు వాళ్ళందరూ ధారాళంగా ఇంగ్లీష్లో సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడు తెలిసింది తనకేమో సబ్జెక్ట్ రాదు, ఇంగ్లీష్ రాదు. సుధీ కూడా ఇదివరకులాగా లేదు. వేషభాషలు కూడా మారిపోయాయి. అప్పుడున్నంత గాఢత తమ బంధంలో లేదేమో అనిపించి బయటకు చెప్పకపోయినా సుధీని ఫ్రెండ్గా చుట్టం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది లేదు. అప్పుడు అర్థమైంది అసలు తమ అభిరుచులు, అభిప్రాయాలు, ఆకాంక్షలు వేరని. ఇంటి నుండి పారిపోతున్న తామిద్దరిని తిట్టకుండా చదువుకున్నాక నిర్ణయం మీదే అని నాన్న చెప్పబట్టి కానీ బుద్ధుందా, ఈ వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళా అని తిట్టి ఉంటే ఖచ్చితంగా రెబల్స్ లాగా తయారయ్యేవాళ్ళు. నిజంగా అప్పుడు పెళ్లి చేసుకుని ఉంటే ఈసరికి విడిపోయి ఉండేవారేమో తామిద్దరు. విడిపోకపోయినా తమ పరిస్థితికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని తిట్టుకుంటూ ఉండేవారేమో. అటువంటి పరిస్థితి తమకు ఎదురవ్వకుండా తెలిసి తెలియని వయసులోనే విరియని ప్రణయాలు ఎప్పటికీ మేలు చేయవని, పరుగులు పెట్టే పరువాన్ని నిర్ధారించుకోవాలని, చదువు పూర్తయి ఉద్యోగాలు సంపాదించుకున్నాక తీసుకునే నిర్ణయాలకు విలువ ఉంటుందని తామిద్దరికీ సున్నితంగా తెలిపినందుకు నాన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ శుభలేఖ ఇప్పించి ఒకప్పుడు తమ ఇద్దరి మధ్య ఏదో జరిగింది అనే అపరాధ భావాన్ని తమ మనసులో నుండి తొలగించినందుకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తా అనుకున్నాడు సిద్ధార్థ. ఈ కథ బాగుంది కదా, కొంచెం అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్.